అల్వాల్ నుంచి వచ్చిన ఓల్డ్ అల్వాల్ నుంచి ఆడికెళ్ళి కుమార్ బస్తీ అంటారు మా అల్వాల బస్తీ పేరు. ఇట్లా మాకు తెలియకుండా అమ్మిండ్రు. మాకు నెల రోజులకు కూడా నాకు తెలియలేదు. పోలీసు వాళ్ళు పిలిపించిండ్రు. పిలిపిస్తే పోయినా ఆడు కొన్నాడట. అమ్మ నీదేం లేదు అన్నారు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చిన మళ్ళా గడికి పిలిపించిండ్రు. పిలిపించినా కొద్ది పోయిన వాడు వచ్చి గడికి పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎవడు సత్యనారాయణ అంటాడు. నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నన్ను ఇట్లా చేర గేట్ల మీదకి వెళ్ళి దింకొచ్చుడు, నీదేం లేదు వెళ్ళిపోమ్మానుడు, పెళ్ళాన్ని తెచ్చి కొట్టిపిస్తా అన్నాడు వాడు సత్యనారాయణ. పెళ్ళాన్ని తెచ్చి కొట్టిపిస్తా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళు, నీదేం లేదు, ఎల్లు 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 అని అంటున్నాడు. నాయన మరి ఎక్కడ వెళ్ళిపోవాలి? నేను సంపాదించుకుంది, నా మొగడు సంపాదించింది, నా దాంట్లో నాకు లేకుండా చేసేసిండ్రు. కొడుకులు లేరు, కొడుకులు రావంగానే కోడళ్ళు వెళ్ళిపోయినరు, బయట పోయి అమ్మిండ్రు నాకు తెలియకుండా. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు గంజి వచ్చేళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు, చెడ్డ అంటోళ్ళు లేరు, మంచి అంటోళ్ళు లేరు. వచ్చిండ్రు ఇక లబ్బుకి అందుకుంటారు, అవతల పడ్డరు. వాడు వచ్చి గడికి వచ్చి నీదేం లేదు, నీ కోడళ్ళు అమ్మిండ్రు, నీదేం లేదు అంటున్నట్టే నేను ఎటు పోవాలి? నా మొగడు నా పేరు మీద వీళ్ళు రాసిండు.